పల్లెవెలుగు న్యూస్. పలు తెలుగు చలనచిత్రాలలో నటించిన జబర్దస్త్ ఆర్టిస్టు శకలక శంకర్ గురువారం నాడు నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని పాల్వాయి గ్రామంలో సందడి చేశాడు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో సిద్ధు డైరెక్షన్లో సినిమా చేయబోతున్నానని, గుర్రంపోడు మండలంలో ప్రారంభించబోతున్నామని, లొకేషన్ చూసేందుకే మండలంలోని పలు గ్రామాలలో తిరుగుతూ పాల్వాయి గ్రామం వచ్చానని అన్నారు. వచ్చే నెలలో తాను నటించిన డ్రైవర్ రాముడు సినిమా విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేకల వెంకన్న, అచ్చాలు, గ్రామ ప్రజలు పాల్వాయి గ్రామం నాకు చాలా సన్నిహితమైన స్నేహితులు, సిద్ధు, అలాగే చాలామంది ఇక్కడ సర్పంచ్ గారు కానీ అందరూ నాకు బాగా రిలేషను, బాగా దగ్గర నాకు కావాల్సిన వాళ్ళు. సో అలాగే పాల్వాయి ప్రజలు కూడా నన్ను ఎంతగానో అభిమానించి నన్ను ఎంతగానో అభిమానిస్తారు. నా మీద అభిమానం, అభిమానం అన్నీ ఉంటాయి వాళ్ళకి నా మీద ఎప్పుడు. సో అలాగే నేను కూడా వాళ్ళని అంతగానో అభిమానిస్తాను ఇక్కడ ఉన్న ప్రజలను అందరినీ. సో ఈ గ్రామం నాకు ఎప్పటి నుంచో ఈ గ్రామం నాకు లాస్ట్ టైం కూడా నేను కరోనా టైంలో కూడా ఇక్కడికి వచ్చి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో నాకు సొంత ఊరిలాగా నాకు ఒక అనుబంధం, రిలేషన్ ఏర్పడింది పాల్వాయి గ్రామం. సో అలాగే నల్గొండ డిస్టిక్ కూడా నాకు ఈ జిల్లా అంటేనే ప్రత్యేకమైన అభిమానం. నాకు శ్రీకాకుళంకి నల్గొండకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది ఎప్పుడు. సో అన్ని విధాలు గుడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా గొప్పగా కొండపైన కట్టడం జరిగింది. సో వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఈరోజు పాల్వాయి గ్రామం వచ్చాను నేను. సో అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఎంతగానో అభిమానించి హ్యాపీగా సంతోషం వ్యక్తం చేశారు అందరూ. సో నాకు వీళ్ళతో కంటిన్యూగా ఎప్పుడూ ఉంటుంది, ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. గతంలో ఈ గ్రామానికి మీరు ఎడ్లిప్ ఇచ్చారని, ఈ ఊరికి మీకు సంబంధం ఏమిటో సార్? ఇది అంటే కొన్ని ఊర్లు మనకు కనెక్ట్ అవుతాయి, మన సొంత ఊర్లా ఫీల్ అవుతాం మనం. మీ నెక్స్ట్ మూవీ డ్రైవర్ రాముడు నెక్స్ట్ మంత్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇంకో 2 సినిమాలు కూడా నడుస్తున్నాయి, నాకు హీరోగా చేస్తున్నాను. సినిమా రిలీజ్కి నేను నల్గొండ రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ ప్రజల సమక్షంలోనే సినిమాని ఇక్కడ రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో అలాగే నెక్స్ట్ మూవీ కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నాను. సో దానికి సినిమా డైరెక్టర్గా మనం సిద్ధు, ఇక్కడ పాల్వాయి గ్రామంకి సంబంధించిన సిద్ధు నాకు ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో 10 ఏళ్ళ నుంచి. సో తనే ఒక సబ్జెక్ట్ రాసాడు, మంచి సబ్జెక్టు. సో బ్యాక్డ్రాప్ అంతా రైతుల మీద ఉండే కథ, అది చాలా బాగుంది కథ. ఇక్కడ నల్గొండ డిస్టిక్లోనే షూటింగ్ చేద్దామని ప్లాన్ చేసాం. సో ఆ విధంగా కూడా ఒకసారి వచ్చి చూసుకొని వెళ్దామని చెప్పి వచ్చాం నేను అండ్ డైరెక్టర్ సిద్ధు. సో అలాగే ఇక్కడ అలాగే ఇక్కడున్న ఏమైనా చేయాలన్నా సరే సేవా కార్యక్రమాలు అలాంటి వాటిల్లో కూడా నేను ముందుండి కొంచెం నేను కూడా ఎంటర్ అవుతున్నా వాటిల్లో. ఇప్పుడు ప్రస్తుతానికి సేవా కార్యక్రమాలు మీరు ఎక్కడెక్కడ చేస్తారు, ఎక్కడెక్కడ చేస్తారు? ఇక్కడంటే మనకి చేస్తుంటాం. మన నల్గొండ జిల్లా ఈ ఏరియాలో నెక్స్ట్ ప్లానింగ్ ఉంది. మూవీ టైంలో చేయాల్సింది కూడా చేయాలి, మనం చేద్దాం. ఫస్ట్ సినిమా చేయబోతున్నా ఇంతకుముందు లేదండి, ఇది డెబ్యూ మూవీ. శంకరంతోనే చేస్తున్నాను. ఆల్రెడీ స్క్రిప్ట్ డిస్కస్ చేసుకున్నాను. ఆల్రెడీ స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిపోయింది. ఇక్కడ టెంపుల్ విజిట్కి వచ్చాము. ఎట్ ది సేమ్ టైమ్ లొకేషన్స్ కూడా చూసుకున్నాము. ప్లానింగ్ ఆల్మోస్ట్ ఇక్కడే ఫస్ట్ డెలివరీ పెడతాము. ఇక్కడ ఈ పాల్వాయి గ్రామంలో పరిసర ప్రాంతాల్లో లొకేషన్స్ పెడతాము. సో ఐ మీన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది మంత్ మార్చి కదా, సో జూలై వరకు సినిమా రిలీజ్ అవుతుంది. లొకేషన్ ఎట్లా ఉంది మరి? ఇక్కడ చాలా బాగున్నాయి. మాకు ఏంటంటే రైతు ఒక ఫార్మర్ సబ్జెక్ట్ కాబట్టి లొకేషన్స్ ఇక్కడే మేము వరకు చేసాం. సో ఇదే లొకేషన్స్లో షూట్ చేస్తాం. ఎక్కడెక్కడ చూసారు? మన నల్గొండ డిస్ట్రిక్ట్లో గుర్రంపోడు పరిసర ప్రాంతాలు, వైజాగ్, కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ చూసాం కొన్ని. సో చాలా బాగున్నాయి, అక్కడే షూట్ చేస్తాం. ఓకే సార్. సారు అన్నగారు, మన శకలక శంకర్ అన్నగారు మా ఊరికి వచ్చాక మాకు ఎంతో సంతోషం ఉంది. మాకు ఇంత గతంలో కూడా మా రైతు బిడ్డ అందరికీ కొద్దిగా సాయం చేయడం జరిగింది, మరియు రెడ్డి విప్పించడం జరిగింది రైతులకు. ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని అన్నగారికి ధన్యవాదాలు చెప్తున్నాము.
మా ఊరికి వచ్చిన బొడ్రాయికి వెంకటేశ్వర టెంపుల్ కాడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.